మీరు చూస్తుంది ఢిల్లీ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగా కట్టారు. మేము జమ్మూ నుండి ఓల్డ్ ఢిల్లీ స్టేషన్కి చేరుకున్నాము. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుండి మాకు హైదరాబాద్కి ట్రైన్ ఉందండి. కానీ బయటి వరకు తీసుకొని లగేజ్తో వెళ్ళాలంటే ప్రాబ్లం అని చెప్పేసి మాతో వచ్చిన అతను మెట్రోలో వెళ్దామని చెప్పారు. సరేలేండి మెట్రోకని వెళ్తే మెట్రోలో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాష్రూమ్స్ అని, టికెట్ కౌంటర్స్ అని, మొత్తం అంతా A to Z మొత్తం న్యూ టెక్నాలజీతో చేసినటువంటి రైల్వే స్టేషన్. ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళాలో అన్ని సైన్ బోర్డ్స్ అక్కడ పెట్టి ఉంటాయండి. చూసుకున్న వెంటనే ఎవరికి కావాల్సిన ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. మేమైతే న్యూ ఢిల్లీకి వెళ్ళడానికి ఓన్లీ 10 రూపీసే పే చేసాము. మాకు విచిత్రం అనిపించింది. ఎందుకంటే కనీసం 6 కిలోమీటర్స్ ఉంటుందండి ఓల్డ్ ఢిల్లీ నుంచి న్యూ ఢిల్లీ వరకు. సరేలే తీసుకుందాం కదా అని 10 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్ని ఏ విధంగా యూజ్ చేయాలో అక్కడే మేము చూసాము. ఎందుకంటే ఇంతవరకు మనం హైదరాబాద్లో కూడా ఎప్పుడు మెట్రో ఎక్కింది లేదు. తర్వాత టికెట్ని అక్కడ స్కాన్ చేయడం వల్ల ఓపెన్ అవుతుంది డోరు. వెళ్ళాము. ఇవన్నీ మేము చూపించలేకపోయానండి. ఇప్పుడు చూడండి మీ మెట్రో ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. మెట్రో గురించి చెప్పాలని ఎందుకు అనుకున్నానంటే ఢిల్లీలో వెదర్ చాలా హాట్గా ఉంటుందండి. చాలా వేడి ఎక్కువ, చెమటలు అయితే మన కారిపోతూనే ఉంటాయి. ఇది అండర్ గ్రౌండ్ కాబట్టి దీంట్లో మొత్తం సెంట్రల్ ఏసీ ఉంది, చల్లగా ఉంది. ప్రయాణికులకి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ 1-2 మినిట్స్లో మనం డెస్టినేషన్కి చేరిపోతాము. ఇంకా సీనియర్ సిటిజన్స్కి ప్లస్ హ్యాండిక్యాప్స్కి మంచి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. వాళ్ళు హ్యాపీగా లిఫ్ట్లో రావచ్చు, వెళ్ళొచ్చు. అన్ని విధాల ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే తెలుగు వాళ్ళకి ఢిల్లీలో చాలా కన్ఫ్యూజన్ అండి. ఈ పబ్లిక్ని చూసి ఇంత చాలా పాపులేషన్ ఉంటుందంటే ఢిల్లీలో అసలు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అడిగినా ఎవరు అసలు చెప్పరు. అంత బిజీ లైఫ్ వాళ్ళది. అసలు ఇలాంటి మెట్రో అండర్ గ్రౌండ్లో ఉందన్న విషయం కూడా మన తెలుగు వాళ్ళకి అంటే మామూలుగా వెళ్ళే వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా ఢిల్లీలో ఒక రైల్వే స్టేషన్ నుండి ఇంకో రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మనం ఆటోనే తీసుకుంటాము. వాళ్ళు మాత్రం చాలా డిమాండ్ చేస్తారండి. 300కి తక్కువ ఎవ్వరూ రారు. అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఇలాంటి మెట్రో ఉన్నప్పుడు మనం ఈ ఫెసిలిటీని ఎందుకు ఉపయోగించుకోవద్దు అన్న విషయం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓన్లీ 10 మినిట్స్లోనే మనము డెస్టినీకి చేరుకోవచ్చు. ఎక్కువ దూరం వెళ్ళిన వాళ్ళకి 20-30 రూపీస్ వరకు ఉంటుందంట ఛార్జెస్. అలా వెళ్తూ ఉంటారనమాట. మేమైతే బయట ఉన్న వేడి తట్టుకోలేక ఈ మెట్రోకి వెళ్ళాము. మెట్రోలో మాత్రం చాలా కూల్గా ఉందండి. చాలా చల్లగా హ్యాపీగా వెళ్ళాము. ఇది చూడండి ఎంత పెద్ద వయసు వాళ్ళు కూడా ఎవరైనా సరే మెట్రోకే వెళ్తున్నారు. అక్కడ చాలామంది వాళ్ళ ఆఫీసెస్కి, వాళ్ళ వర్క్ ప్లేస్కి కంపల్సరీగా మెట్రోని యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ ఒకటే పరుగులండి. అక్కడ మనుషులు ఒక్క దగ్గర అసలు ఆగరు, పరిగెత్తుతూనే ఉంటారన్నమాట. ఆ మెట్రోలో కూడా మేము వెళ్ళిన వెంటనే ఓన్లీ 2 మినిట్స్లోనే మేము ఢిల్లీకి చేరుకున్నాం, న్యూ ఢిల్లీకి. అసలు మాకు విచిత్రం అనిపించింది. ఇంకా ఇక్కడ వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. రికార్డింగ్ వాయిస్ ఉంటుంది. స్టేషన్ వచ్చిన వెంటనే మనకు ఆ స్టేషన్ వచ్చింది అన్నట్టుగా రికార్డింగ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా అంటే చదువుకొని వాళ్ళు ఎలా దిగాలి, ఎక్కడ దిగాలి, లేదా మాలాంటి కొత్త వాళ్ళకి ఎప్పుడు వస్తుందో స్టేషన్ తెలియదు, ఎన్ని స్టాప్స్ తర్వాత మా స్టేషన్ ఉందో తెలియదు కాబట్టి మనం భయపడతాం లోపల వచ్చి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ ఏంటంటే అనౌన్స్మెంట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. ఆ అనౌన్స్మెంట్ ప్రకారము మనము డోర్ ఓపెన్ చేస్తారు, దిగిపోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము మెట్రోలో వెళ్ళామండి న్యూ ఢిల్లీకి. ఇలా డోర్ ఓపెన్ కాగానే అందరూ వెళ్తారు. తర్వాత క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇంకేంటి 2 మినిట్స్లో అక్కడ నుంచి ట్రైన్ కదిలి వెళ్ళిపోతుందండి. 1 మినిట్లో అక్కడ ఖాళీ అయిపోతుంది ఆ ట్రైన్. చూడండి ఏ విధంగా వెళ్తుందో. నాకు ఈ ట్రైన్ చాలా నచ్చింది. అంటే ఈ ఫెసిలిటీ బాగా అనిపించింది. అందుకే ఒక వీడియో చేయాలి, తెలియని వాళ్ళ కోసం చెప్పాలి అన్నట్టుగానే ఈ వీడియో చేశాను. ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.